తెలంగాణలోనే ముఖ్యంగా సిద్దిపేట పట్టణంలో పెనుగొండ తర్వాత అమ్మవారి క్షేత్రంలో మన శ్రీచక్రం ఉన్నటువంటి క్షేత్రము మన సిద్దిపేట వాసవి క్షేత్రము. ఈ వాసవి క్షేత్రం మన సిద్దిపేటలో ఉండడం నిజంగా మన పూర్వజన సూత్రంగా భావిస్తూ ఈ కార్యక్రమాలన్నింటినీ విజయవంతం చేసినటువంటి సిద్దిపేట ఆర్యవైశ్య భవన్ కమిటీ సభ్యులకు మరియు వివిధ వార్డు సంఘాల అధ్యక్ష కార్యదర్శులకు మరియు సభ్యులందరికీ కూడా వైశ్యభవన్ కమిటీ పక్షాన ర్యాలీలో అందరూ మహిళా భక్తులు లక్ష పుష్పార్చన కార్యక్రమంలో పాల్గొనాలి. భక్తులందరూ మిగతా జైన్స్ అందరూ కూడా ఈ ర్యాలీలో నెమ్మదిగా వరుస క్రమంలో మనం ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా మీ అందరినీ ప్రార్థిస్తున్నాము. సాయంత్రం 6 గంటలకు శివపార్వతుల కళ్యాణం ఉంటుంది. ఈ కార్యక్రమంలో అందరూ కూడా రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. నూతన కమిటీ ఏర్పడిన తర్వాత అంగరంగ వైభవంగా చేద్దామని మా అధ్యక్షులు ఏబీ గారి ఆధ్వర్యంలో మేమందరం సమావేశం జరుపుకొని మనం మంచి చేద్దాం. సిద్దిపేటలో ఎంత పెద్ద దేవాలయం ఉంది, మన విశిష్టతను ఎందుకు కోల్పోతున్నాం, మనం అందరం కూడా అమ్మవారి చరిత్రను చాటి చెప్పుదామనే ఉద్దేశంతో గౌరవ పెద్దలు సలహాదారులు మా కమిటీ సభ్యులు అందరం కూర్చొని మనకు సలహాదారులు అందరూ పెద్దలందరూ నిర్ణయం తీసుకుని ఒక 2 రోజులు కార్యక్రమం అద్భుతంగా చేద్దామని మా అధ్యక్షుని ఆధ్వర్యంలో అందరం అనుకొని కంకణ బద్దులై సిద్దిపేటలో కని విని ఎరగని రీతిలో ఒకసారి మనం చేద్దాం. మన అందరి వైశ్య సోదరులందరినీ ఇన్ని 43 వార్డు సంఘాలు ఉన్నాయి, అందరినీ ఇందులో భాగస్వామ్యం చేసి వారందరి పాత్ర కూడా ప్రతి దానిలో ఉండాలని, వారందరూ కూడా ఇందులో ప్రతి కార్యక్రమంలో వారి భాగస్వామ్యాన్ని కూడా మేము కల్పించాలని అందరం నిర్ణయించుకొని ప్రతి పూజలో వారి భాగస్వామ్యం, వారి కుటుంబ సభ్యులు, వాసవి మాత అందరి కులదేవత, మన కులదేవత, మన దేవత మనందరూ కూడా ఉండాలని అందరి సంకల్పంతో ఈరోజు ఉదయం గణపతి పూజ నుంచి ప్రారంభమై మరికొద్దిసేపట్లో లక్ష పుష్పార్చన కార్యక్రమం ఉంటుంది. తదుపరి ఈ బైక్ ర్యాలీ, తర్వాత అమ్మవారి పారాయణం ఉంటుంది, తర్వాత భోజన కార్యక్రమము, అన్నప్రసాద వితరణ ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు శివపార్వతోత్సవ కళ్యాణం ఉంటుంది. ఈ కార్యక్రమంలో మన వైశ్య సోదరులందరూ కూడా కుటుంబ సమేతంగా హాజరై ఈ కార్యక్రమాన్ని కూడా మీరందరూ కూడా విజయవంతం చేసేందుగా మా కమిటీ పక్షాన మీ అందరినీ స్వాగతిస్తున్నాం. అదేవిధంగా రేపు 102 కలశములతో మా 102 గోత్రాల వారి పేరు మీద కొద్దిసేపట్లో అర్చన జరుగుతుంది. అదేవిధంగా మా గోత్రాల వారి మహర్షులపై రేపు అమ్మవారికి ఎవరైతే అమ్మవారితో అగ్నిగుండంలో మా ఋషులు మహర్షులు అమ్మవారితో ప్రాణత్యాగం చేసినారో వారితో అమ్మవారికి అభిషేకం ఉంటుంది. తదుపరి అమ్మవారి వాసవి కన్యకాదేవి అమ్మవారి దర్శన భాగ్యం అందరికీ కన్నుల పండుగగా ఉంటుంది. తదుపరి భోజన కార్యక్రమం. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు 43 వార్డు సంఘాల మహిళలతో ఆ మహిళల సహకారంతో కోలాటాల మధ్య రథోత్సవం చాలా అద్భుతంగా సిద్దిపేటలో ఇదివరకు ఎప్పుడూ చేయలేదు. మా కమిటీ వారి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని కూడా మేము పూనుకున్నందుకు మా కమిటీ వారికి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్టు మా సంఘాలందరికీ కూడా, వచ్చినటువంటి మా వైశ్య పెద్దలందరూ కూడా మా కమిటీ పక్షాన అందరికీ స్వాగతం పలుకుతూ, వచ్చిన ప్రతి భక్తులు కూడా అమ్మవారి తీర్థ ప్రసాదాలు, భోజన ప్రసాదాన్ని స్వీకరించి మీరందరూ కూడా అందరూ సహకరిస్తున్నందుకు మరొకసారి హృదయపూర్వక నమస్తమాంజలి తెలియజేస్తూ వాసవి మాతాకి క్రమశిక్షణకు మరియు గౌరవప్రదంగా ఉండే సామాజిక వర్గంగా మనకు పేరుంది. ఈ బైక్ ర్యాలీలో వరుసలో బయలుదేరుతాం, 3 అట్లా వరుసలో బయలుదేరితే అందంగా శోభాయమానంగా ఉంటుంది కనుక అందరం కూడా గుంపులుగా కాకుండా వరుసలో వెళ్తే అందంగా కనపడుతుంది. దయచేసి మనందరం కూడా వరుసలో వెళ్దాం. చూసేవాడికి ఇది ఎంత క్రమశిక్షణతో బయలుదేరుతుందో అర్థమయ్యే విధంగా బయలుదేరాలి. అందరం కూడా స్లోగా వెళ్తాం. ఇక్కడ నుండి కమా నుండి గాంధీ నుండి వెంకటేశ్వర దేవాలయం, వెంకటాగిసు, అట్లే మనం నేరుగా పాదవస్థానం నుండి
సుభాష్ రోడ్ నుండి మళ్ళీ ఇటు వైశభవన్ చేరుకుంటాం. ముందు మార్గదర్శనం చేస్తారు. వారి మార్గదర్శనంలో మనందరం కూడా బయలుదేరాలి, క్రమశిక్షణగా వెళ్ళాలి. దయచేసి అందరూ కూడా సోదరులు గమనించాలి. ఎందుకంటే సిద్దిపేటలో ఉన్న ప్రతి వ్యక్తి కావచ్చు, పౌరులు కావచ్చు, సామాజిక కులస్తులు కావచ్చు, మనం పరిశీలిస్తూ ఉంటారు. ఆ పేరు మనది ఏ విధంగా ఉందో ఆ విధంగానే కాపాడుకుందాం, గౌరవంగా ఉందాం, వరుస క్రమంలో బయలుదేరుదాం. ఇవాళ రేపు జరిగే అన్ని కార్యక్రమాలలో అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మనవి. సాయంత్రం శివకళ్యాణంలో కూడా అందరూ కూడా కుటుంబ సమేతంగా పాల్గొని విజయవంతం చేయాలి. ఇవాళ రేపు అన్ని కార్యక్రమాలు ఉంటారని మనవి చేస్తాం. Slogans. श्यामाभाय नमः वदनप्रियाय नमः पुष्टोत्तराय नमः अक्षरोप्रियाय नमः मन्त्राधिकाय धोपेताय नमः रामयामेताय नमः अन्तर्णाय नमः मांसनिष्ठाय नमः ओम प्राण जय वासवी 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 कलिकर्मश नाशिनी नमः तात्यायिनी नमः तालहंत्रे नमः कमलाक्षसेविताय नमः तांबूलपूर्णमुख्ये नमः दाढवीकुसुमप्रभाय नमः मृगाक्षी नमः मोहिनी नमः मुख्याय नमः मृडान्ये नमः मित्ररूपिण्ये नमः नित्ययुक्ताय नमः भक्तनिधये नमः निगन्त्रिये नमः निखिलेश्वर्ये नमः ऐत्रादिवासनाभ्याय नमः मीनाक्षी नमः कैकादिवासनाभ्ये नमः महाप्रलयसाक्षिण्ये नमः कटाक्षेन्द्रीभूत नमः गुणसेविताय नमः सरस्वताय नमः चन्द्रनिभाय नमः भारतेन्द्रप्रभाय नमः हृदयस्थाय नमः विप्रक्षाय नमः त्रिकोणान्तरदीपिकाय नमः दाक्षायण्ये नमः दैत्यहन्त्रे नमः दक्षयज्ञनाशिन्ये नमः दलान्दुरदीर्घाक्ष्ये नमः दरहासोदरणमुख्यफलिताय नमः कार्तिकाय नमः कलानाथाय नमः काव्यालापनवलिन्ये नमः सर्वनामसिद्धक्षरसेविताय नमः आशिन्ये नमः अमेयाय नमः आत्मने नमः परमाय नमः पावनात्मने नमः अनेकोटि ब्रह्माण्डजनन्ये नमः दिव्यविग्रहाय नमः क्लींकार्ये नमः केवलाय नमः मुख्याय नमः एवंजनदाय नमः त्रिपुराय नमः जगद्वंदाय नमः त्रिमूर्तये नमः सशेश्वरी नमः जन्मयताय नमः वेदवत्सदाय नमः अन्नदाय नमः महाराजे नमः आराजेश्वरी नमः राजदाय नमः राजगुरुवाय नमः राजपुत्राय नमः राजपीठेश्वराय नमः राजलक्ष्मी नमः पोषनाथाय नमः चतुरंगबलेश्वरी नमः दैत्यशमन्ये नमः सर्वलोकशंकर्ये नमः सर्वार्थास्त्रे नमः सावित्र्ये नमः सच्चिदानन्दरूपिण्ये नमः देशकालावृच्छिन्नाय नमः सर्वगाय नमः ओम सर्वमोहिन्ये नमः ओम सरस्वत्यै नमः शास्त्रमये नमः भागवाय नमः मुख्यरूपिण्ये नमः सर्वोपाधनमुक्ताय नमः सदाशिवदेवताय नमः
कामधुके नमः कामरूपिण्ये नमः कलानिधये नमः काव्यकलाय नमः रसज्ञाय नमः रससेवधये नमः पुष्टाय नमः पुरातनाय नमः पूज्याय नमः पुष्कलाय नमः पुष्कलेक्षणाय नमः फलञ्ज्योतिषे नमः फलन्धारण्ये नमः फलभानवे नमः फलात्फलाय नमः पाशहस्ताय नमः पाशहन्त्रे नमः फलमन्त्रिभेदन्ये नमः आज्ञाय नमः प्रतिष्ठाय नमः प्रणावत्ये नमः प्राणेश्वरी वीरमात्रे नमः व्ययप्रसवे नमः मुक्तलयाय नमः मूलविग्रहरूपिण्ये नमः भावज्ञाय नमः भोरोज्ञाय नमः भोजक्रप्रवर्तन्ये नमः छन्दस्साराय नमः शास्त्राय नमः मन्दसाराय नमः शास्त्रे नमः संसारमग्रसंतरसंतराय नमः यज्ञप्रियाय नमः यज्ञहर्त्ये नमः यजमानस्वरूपिण्ये नमः धर्माधानाय नमः गणाध्यक्षाय नमः धरधामनिवर्धन्ये नमः विद्वाभाय नमः वैष्णव्ये नमः विष्णुराय नमः आदरूपिण्ये नमः विज्ञानवाय नमः निर्धाय नमः वैद्यवासाय नमः तत्त्वाधिकाय नमः तत्त्वमय्ये नमः तत्त्वमर्थस्वरूपिण्ये नमः सामगात्र्याय नमः सौम्याय नमः सदाशिवरूपिण्ये नमः सौम्यावसतिमाय नमः शुभमोहिन्ये नमः फलाय नमः वस्त्राय नमः संज्ञाय नमः धर्मिण्ये नमः ब्रह्मवर्धिन्ये नमः लोकातीताय नमः गुणातीताय नमः सर्वातीताय नमः शिवात्मिकाय नमः अद्भुतसौप्रच्छाय नमः बालाय नमः क्रीडाविनोदिन्ये नमः सुमगन्ये नमः सुमगन्ये नमः श्वेताढ्याय नमः सुवासिन्ये नमः ఇంతబడ్డ పూలు ఎవరు కూడా ప్లేట్లలో వేయకండి. కేవలం సహస్రనామార్చన చేసినటువంటి పూలు మాత్రమే వరుస క్రమంలో వచ్చి ఒక్కొక్కరుగా ముందు ఉండేటటువంటి ఇద్దరు కార్యకర్తలు నిల్చోండి. ఆ ఇచ్చిన పూలని కూడా లోపల ఇస్తే వాళ్ళు శ్రీచక్రం మీద వేస్తారు. అందరూ లేవకండి, అందరూ లేవకండి, ఒక ఇద్దరు మాత్రమే లేవండి. ఎక్కువ మంది లేరు. అమ్మ పూలించిన వాళ్ళు దారి ఇవ్వాలి, వెనుక వాళ్ళకు పూలించేసి దారి ఇవ్వండి. హర దుర్గే హర దుర్గే హర హర దుర్గే హర దుర్గే శివ దుర్గే శివ దుర్గే శివ శివ దుర్గే శివ దుర్గే शिव दुर्गे शिव दुर्गे भव दुर्गे भव दुर्गे भव भव दुर्गे भव दुर्गे जय दुर्गे जय दुर्गे जय जय दुर्गे సైడ్ కూడా అమ్మవారు हर दुर्गे हर दुर्गे शिव दुर्गे शिव दुर्गे शिव शिव दुर्गे शिव విశిష్టంగా చేసుకుని అందరూ ఆయుష్మంతులాగా జీవించాలని, శతాధికోత్సవం జీవించాలని భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ అంతఃకరణ శుద్ధి కలగాలి. అప్పుడు ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఏ విధంగా వాసవి మాటకు ఆత్మజ్ఞానం కలిగి ఏ విధంగా ఆత్మార్పణ చేసుకుందో మనమందరం కూడా ఒక శోభాయమానంగా నిలబడాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ విధంగా ప్రార్థిస్తూ కూడా చెప్తున్నాడు. ఓం ఇంద్ర శ్రేష్ఠాయ కరుణాయ దేహి చిత్తం రక్షస్య సురగత్వస్య ఓషం రైనం అరిష్టం తనురాం స్వాత్మానం వాచః సుధిరత్వమానం ఓం దక్షక్షుర్దేవైతం పురస్తాత్ చుక్రభుజ్జల అశ్యేవ శరదః శతం జీవేవ శరదః శతం
యజమానస్య పశోన్ పాహి ఓం అగ్రహాయాయ గీతయే ప్రాణో హవ్యదాతయే విభోదాసస్య బలీషి ఓం యజ్జప్రహాపర్యంతి విశ్వరూపాణి కీర్తనః వాచస్పతిర్భరాదేశ అన్వోదత్యాధరాతు మే. మనకు ఈ 4 వేదాల మంత్రముల ద్వారా చక్కగా మనకు అర్థమైంది ఏమిటంటే అందరికీ ఆయుష్ మంత్రం ఏ విధంగా జీవించాలో చక్కగా ఈ అగ్నిమంత్ర మంత్రం బోధిస్తుంది. మొదటి మంత్రము ఇది ఋగ్వేద మంత్రము. ఋగ్వేద మంత్రము మొదటి మండలంలో, మొదటి సూక్తంలో, మొదటి అనువాదంలో మొదటి మంత్రం. కాబట్టి ఏమంటుంది అందరికీ వాసవి మాత్రం ఏమంటుంది? నేను అగ్నిహోత్రానికి ఆవుదయ్యాను. ఎందుకు ఆవుదయ్యాను? నేను నిత్యాగ్నిహోత్రంగా ఉన్నాను, నిత్యాగ్నిహోత్రం చేసుకున్నాను. కాబట్టి నిత్యాగ్నిహోత్రం చేయడం వల్ల ఇటువంటి సౌభాగ్యం లభిస్తుంది, ప్రేమ లభిస్తుంది, కర్మ లభిస్తుంది, దయా లభిస్తుంది, తర్వాత ఏం చేస్తుంది? జ్ఞానము వస్తుంది అని వాసవి మాత మనకు చక్కగా వేద మంత్రం ఆధారంగా బోధించి ఉన్నది. ఆ వాసవి మాత యొక్క కృపా కటాక్షలకు పరమాత్మ యొక్క ఆశీర్వాదాన్ని కలరు పాత్రలు కావాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము. ఓం శతమానం భవతి శతాయు పురుష చతురేంద్రియాయు శ్రేవేంద్రియే లతిష్టతి ఆయుష్మతి భవ ఆయుష్మతి భవ ఆయుష్మతి భవ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం ద్యౌః శాంతి, ఓం అంతరిక్షం శాంతి, ఓం పృథివీ శాంతి, ఓం ఆకాశ శాంతి, ఓం ఓషధే శాంతి, ఓం వనస్పతే శాంతి, ఓం విశ్వే దేవా శాంతి, ఓం బ్రహ్మ శాంతి, ఓం సర్వం శాంతి, ఓం శాంతి శాంతి. తదుపరి 12 వరకు అన్నప్రసాదం ఉంటుంది. సాయంత్రం శివభక్తి వారి పురాణాల మధ్య అందరం వైభవంగా అమ్మవారి ప్రదక్షిణ ఉంటుంది. కావున మీరందరూ కూడా ప్రతి ఒక్క మహిళా సంఘాలు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆ అమ్మవారిని ఇంటికి తీసుకెళ్లవలసిందిగా పేరు పేరున ప్రార్థిస్తూ మీ అందరికీ శిరస్సు వంటి నమస్కరిస్తూ అందరికీ మరొకసారి అమ్మవారి జయంతి శుభాకాంక్షలు. అందరికీ అమ్మవారి జయంతి శుభాకాంక్షలు. సాయంత్రం కూడా కళ్యాణ్ తర్వాత అమ్మవారు ఉంటుంది. దయచేసి సాయంత్రం కూడా